హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈ శరణ్యాస్ కిచెన్. వీడియో ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. చింతపండు పులిహోర చేసుకుందాం. సేవ్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి యూజ్ అయ్యేది కాబట్టి. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోండి. రైస్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. మనం తీసుకున్న గుజ్జు ఉంది కదా, చింతపండు ఇందాక చింతపండు నుంచి గుజ్జు సపరేట్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసేసుకోండి. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని మంచిగా మిక్స్ చేయండి. అది థిక్నెస్ రావాలన్నమాట. మనకి థిక్నెస్ వస్తే చింతపండు పులిహోర పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ఇప్పుడు చూసారు కదా, థిక్నెస్ వచ్చింది కదా. ఆ థిక్నెస్ వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట. లేదు వాటర్గా ఉన్నప్పుడే దించేసామంటే పులిహోర అంత నీట్గా రాదనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోండి. మీకు ఎంత పట్టిద్ది అనుకుంటే, మీ రైస్ని బట్టి ఎంత పట్టిద్ది అనుకుంటే అంత. తర్వాత తాలింపు వేసేసుకోండి. తాలింపు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పల్లీలు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి స్పూన్తో కలపండి, అంటే కలిసిద్ది కదా మంచిగా. సాల్ట్ కూడా నేను దీనిలోనే వేసుకుంటున్నా. కొంతమంది రైస్లో వేసుకుంటారు, నేనైతే దీనిలోనే వేసుకుంటా. రైస్ ఏంటంటే మనకు గడ్డలుగా ఉండిద్ది కదా, పొడిగా చేసుకోండి. మనం చింతపండు ఎంత కావాలో అంతే వేసుకోవాలి. అంటే మీకు రైస్కి ఎంత పట్టిద్ది అనే దాన్ని బట్టి చూసుకొని అంత వేసుకోండి. చింతపండు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేయండి ఒకసారి. తర్వాత మనం ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేద్దాము. వేసి ఒకసారి మంచిగా తిప్పుకోండి. ఇలా హ్యాండ్ యూస్ చేయండి, ఎందుకంటే పులిహోరకి చేతితో తిప్పితేనే బాగుండిద్ది. మనం గరిటెలతో తిప్పినా అంత పర్ఫెక్ట్గా రాదనమాట. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.